గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కన్యా రాశిలో ఒక నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో జన్మించిన వారికి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. మీరు ఏ పాదంలో జన్మించినా ఈ ఫలితాలు అనేవి మీకు వర్తిస్తాయి. వీరిద్దరి మధ్య కూడా వివాహ పొంతన ఎలా ఉంటుంది, వివాహానికి అనుకూలమా కాదా అన్న అంశం పైన చాలా క్లియర్గా అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి ఏమో మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించి, అమ్మాయి ఏమో కన్యా రాశిలో హస్త నక్షత్రంలో జన్మించింది అనుకోండి, వీరిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ అమ్మాయి అబ్బాయి వర్ణం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో వైశ్య వర్ణం. ఈ వర్ణకోటం అనేది అమ్మాయి అబ్బాయి అహంస్థాయిని, ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది. వర్ణకోటం వీరికి అనుకూలంగా ఉందండి. వశ్యకోటం మాత్రం సాధారణంగా ఉంది, బిలో యావరేజ్గా ఉంది. వశ్యకోటం సామాన్యంగానే ఉంది కాబట్టి ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. తారాకోటం కూడా వీరికి సామాన్యంగా ఉంది. 3 పాయింట్లకు గాను 1.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరికీ ఒకే రకమైన ఈగో ఉంటుంది. అమ్మాయి తగ్గదు, అబ్బాయి కూడా తగ్గడు. దానివల్ల ఏమవుతుందంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మహిషం, అంటే గేదె. యోనికోటం కూడా వీరిద్దరికీ అనుకూలంగా లేదండి. దానివల్ల ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత వీరిద్దరికీ ఆర్థికంగా సమస్యలు తలెత్తటం, వృత్తి వ్యాపారాలలో సమస్యలు రావటం,
కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం వంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. యోనికోటం మాత్రం వీరికి అనుకూలంగా లేదు. మైత్రికోటం చూసుకున్నట్లయితే ఇది కూడా అనుకూలంగా లేదండి, సగటు కంటే తక్కువగానే ఉంది. ఘనకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది మాత్రం అనుకూలంగా ఉంది. అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా దేవగణమే. రాశికోటం అనుకూలంగా లేదు కాబట్టి వీరిద్దరి మధ్య వివాహం అయిన తర్వాత సమస్యలు ఏర్పడతాయి. ఆనందం కరువు అవటం కానీ, మానసికంగా కలవలేకపోవటం కానీ, ఒకరి మనస్తత్వం ఒకరికి నచ్చకపోవటం కానీ, అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు రావటం వంటి ఫలితాలు అయితే ఉంటాయండి. ముఖ్యమైనటువంటి నాడీ కోటం వీరిద్దరికీ అనుకూలంగా లేదండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం భార్యాభర్తల ఇద్దరిది కూడా సేమ్ నాడి ఉండకూడదండి. కానీ వీరి విషయంలో చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిది ఆదినాడే, అమ్మాయిది కూడా ఆదినాడే. కాబట్టి 8 పాయింట్లకు గాను 0 పాయింట్స్ ఇవ్వబడ్డాయి. వీరిద్దరికీ ఏకనాడి దోషం అనేది వర్తిస్తుంది. ఈ నాడీ కోటం ఎందుకు చూస్తారంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం నాడీ కోటం కనుక అనుకూలంగా లేకపోతే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అయిన తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆరోగ్య సమస్యలు రావటం కానీ, జన్యువులకు సంబంధించిన సమస్యలు అబార్షన్ అవ్వటం కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలలో అనుకూలంగా లేకపోవటం, పిల్లలు లేటుగా జన్మించటం వంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, హస్త నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం చేయకపోవటమే మంచిదండి. 36 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకు 17 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలండి, లేకపోతే వివాహం అనుకూలం కాదు. పైగా వీరిద్దరి మధ్య ఏకనాడి దోషం అనేది ఉంటుంది. ఎలాంటి పరిహారాలు పాటించినా సరే వీరి నక్షత్రాలలో ఏకనాడి దోష పరిహారం అనేది జరగదండి. కాబట్టి ఇద్దరి మధ్య వివాహం అనుకూలం కాదు అని చెప్పాలి. ఒకవేళ అబ్బాయి ఏమో కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించి, అమ్మాయి ఏమో మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించింది అనుకోండి, అప్పుడు వీరిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళన చాట్ని కనుక మీరు చూసినట్లయితే వర్ణకోటం అనుకూలంగా లేదు, వశ్యకోటం కూడా సగటు కంటే తక్కువగానే ఉంది, తారాకోటం కూడా యావరేజ్గా ఉంది, యోనికోటం అస్సలు కలవట్లేదండి. అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గేదె, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. ఇది కూడా అనుకూలంగా లేదండి. మైత్రికోటం కూడా సగటు కంటే తక్కువగానే ఉంది. ఘనకోటం మాత్రం అనుకూలంగా ఉంది. ఇద్దరూ కూడా దేవగణంలోనే జన్మించారు. ఇద్దరూ కూడా కాస్త సౌమ్యంగానే ఉంటారు. కానీ వీరిద్దరి మనస్తత్వాలు మాత్రం కలవ్వండి. రాశికోటం అనుకూలంగా లేదు, నాడీ కోటం అస్సలే అనుకూలంగా లేదు. మెయిన్గా ఇక్కడ ఏకనాడి దోషం అనేది వీరిద్దరికీ వర్తిస్తుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు. కాబట్టి వీరిద్దరికీ వివాహం చేయకూడదండి. ఎందుకంటే నాడీ కోటం ఎవరికైతే అనుకూలంగా ఉండదో వారిద్దరి మధ్య కూడా శారీరక సమతుల్యత కరువు అవుతుంది. ఫిజికల్గా హెల్త్ బాగోదు. దానివల్ల సంతానం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా, వారు ఏ పాదంలో జన్మించినా సరే, వారికి హస్త నక్షత్రంలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా, ఏ పాదంలో జన్మించినా వీరిద్దరికీ వివాహం కుదరదండి. వివాహం చేయకూడదు. వివాహం అయిన తర్వాత ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా సంతాన విషయంలో. కాబట్టి వీరికి 36 పాయింట్లకు గాను 8.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. కానీ శాస్త్రం ప్రకారం 17 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహం చేయాలి. పైగా వీరిద్దరికీ ఏకనాడి దోషం అనేది వర్తిస్తుంది. కాబట్టి వీరిద్దరికీ వివాహం చేయకూడదండి.